మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వర్మ గారు రియలీ ఐ మీన్ జస్ట్ షోస్ ఎంత దగ్గరగా మీరు మీ అబ్జర్వేషన్ స్కిల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు సల్యూట్. దీస్ ఆర్ ఆల్ ద క్లీషే లైన్స్ వీ సీ అబౌట్ ద పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసుల గురించి. చట్టం ఎంత స్ట్రాంగ్ అంటే మనం అనుకుంటాం అది చట్టం వీక్, అసలు చట్టం ఏమి చేయలేదు, చట్టాన్ని మ్యానిపులేట్ చేస్తారు, డబ్బుతో కొనేయచ్చు, పవర్ తోటి మ్యానిపులేట్ చేయొచ్చు అంటే చాలా చాలా తప్పదు. అంటే అసలు జరగదని నేను చెప్పట్లేదు, కానీ చాలా తక్కువ జరుగుతుంది. ఇట్స్ ఫార్ ఫెచ్డ్. యా, చాలా అంటే ఎక్సాజరేట్. అంటే నేను దీనికి మాస్టర్ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. దీనికి సదానంద్ దాతే అని ఈజ్ ఏ హెడ్ చీఫ్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్సెస్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్. ఆయన ఒకరోజు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ పిలిచి ఒక టాప్ ఇండస్ట్రియలిస్ట్ బాంబేలో, అతనికి ఇంకొక మిడ్ లెవెల్ ఇండస్ట్రియలిస్ట్కి ఏదో డిస్ప్యూట్ జరుగుతుంది ప్రాపర్టీ మీద. నాకు హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు ఇమ్మీడియట్గా వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి, ఎవరు మిడ్ ఇండస్ట్రియలిస్ట్. ఎందుకంటే టాప్ ఇండస్ట్రియలిస్ట్ చీఫ్ మినిస్టర్ ఫ్రెండ్. అంటే సరే అని దాతే వచ్చి ఫస్ట్ ఆ టాప్ ఇండస్ట్రీకి ఫోన్ చేశాడు. సరే ఇలా కమిషనర్ గారు చెప్పారు, మీరు ఒకసారి ఆఫీస్కి రాగలుగుతారా ఈ కేసు వివరాల కోసం. అంటే నేను రాలేను అక్కడికి, ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది, నేను ఇప్పుడు ఒబరే హోటల్లో ఉన్నా, నువ్వే ఇక్కడికి రానంటే. సరే ఇది అఫీషియల్ డ్యూటీ, నేను హోటల్కి రాలేను, ఇట్స్ నాట్ పాసిబుల్. సరే నేను చూస్తానులే అని చెప్పి నెక్స్ట్ డే ఒక రిలేటివ్ని, ఒక లాయర్ని పంపించాడు దాతని కలవడానికి. వాళ్ళు చెప్పారు కేసు వివరాలు ఇది అని చెప్పిన తర్వాత రిలేటివ్ అరెస్ట్ హిమ్ నౌ అన్నాడు. సరే, సో యూ కాంట్ టెల్ మీ టు అరెస్ట్ సంబడి, నేను స్టడీ, నేను ఐ నీడ్ టు అండర్స్టాండ్ ద కేస్. అదే సరే అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కమిషనర్ పిలిచాడు. కమిషనర్ తోటి సార్ నేను స్టడీ చేశాను, ఇక్కడ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్ కానీ ఆల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద పోలీస్ ఎనీమోర్, లాట్ ఆఫ్ ఇట్ ఈస్ టు డూ విత్ ద లాయర్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్. అవన్నీ నీకు ఎందుకే, ఇప్పుడు నీ జీతం 60,000, నా జీతం 90,000. ఆ టాప్ ఎండ్ లిస్ట్ ఏమో 1,000 కోట్లు ఉన్నాయి, ఆడికేమో 100 కోట్లు ఉన్నాయి. వాళ్ళిద్దరు గొడవ మధ్యలో మనకెందుకు? మనకి చీఫ్ మినిస్టర్ సపోర్ట్ ఉంది, చీఫ్ మినిస్టర్ ఫ్రెండ్ అడు, హోమ్ మినిస్ట్రీ మన డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది, నేను నిన్ను కంట్రోల్ చేస్తాను. కానీ నువ్వు లా ప్రకారం నువ్వు అరెస్ట్ చేయాలి కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు ఇవన్నీ చెప్పకుండా ముందని అరెస్ట్ చేశానంట. అంటే దాతే అన్నాడు, నాకు కూడా హౌసింగ్ లోన్ రావాల్సి ఉంది, అది హోమ్ మినిస్టర్ నుంచి సంతకం పెట్టాలి, ఇప్పుడు నేను ఏదైనా డీలే చేసి అన్ని చేస్తే అది ఆపేస్తారా అని నాకు భయం అని చెప్పి తను వచ్చి మళ్ళీ స్టడీ చేశాడు. ఈ లోపల కమిషనర్ ఎక్కడో పని మీద పూణే ఎక్కడికి వెళ్ళాడు. ఈ లోపల హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది, హోమ్ సెక్రటరీ, వై ద హెల్ ఆర్ యూ నాట్ అరెస్టింగ్ అని స్టార్ట్ షౌటింగ్. ఇన్నిసార్లు చెప్పినా కూడా. సరే ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ అని. సరే వెళ్ళాడు హోమ్ మినిస్టర్ని కలిసి, సార్ నేను అతన్ని పిలిస్తే సమన్ చేశానంటే లాయర్తో వస్తాడు, లాయర్ దగ్గర అడగటానికి నాకు క్వశ్చన్స్ లేవు, నాకున్న పవర్స్ తోటి నేను జస్ట్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఇమ్మీడియట్గా బెయిల్ ఇస్తుంది, అండ్ ఆల్సో సెండ్ రిప్రిమెంట్ ఆన్ మీ, ఏ బేసిస్ అరెస్ట్ చేసి వస్తాను. అది మీడియాలోకి వచ్చేటప్పటికి మనం ఏంటి, మన మసిల్ పవర్ చూడటానికి ట్రై చేస్తాం, మన అథారిటీని, మన దగ్గర ఉన్న పవర్ని చేసి ఆయన జైల్లో పెట్టించేయాలని మన ఉద్దేశం. అది రివర్స్ కొడుతుంది యాక్చువల్గా, ఇలా వెళ్తే అని. సరే ఇదే మాట నువ్వు చీఫ్ మినిస్టర్ చెప్పాను. సరే చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్, చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, మహారాష్ట్ర కమిషనర్ ఆఫ్ పోలీస్, ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా, అండ్ సదానంద్ దాతే, వాళ్ళందరూ రూమ్లో కూర్చుని చీఫ్ మినిస్టర్ అన్నాడంటే, ఓకే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది ప్రాబ్లం, అసలు అరెస్ట్ చేసి తీరాలంటే ఏం చేయాలి అది చెప్పి ఐడియా అన్నట్టు. అంటే దాతే కొంచెం ఆలోచించి, సో మనం ఒక క్రైమ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి, క్రైమ్ అనే మాట ఎవ్వరికి ఇష్టం ఉండదని చెప్పాడు దాతే. ఇప్పుడు నేను ఫాల్స్ విట్నెస్ క్రియేట్ చేస్తా, లేకపోతే ఒక ఫోర్జరీ చేస్తాను, లేకపోతే ఏదో డాక్యుమెంట్ ఏదో అడ్డం పెడతాను అని చెప్తే ఓకే అనేవారు. క్రైమ్ చేయాల్సి వస్తుంది అనే మాట వింటే నోబడీ లైక్స్ దట్ వర్డ్. కరెక్ట్. అప్పుడు ఒక లాంగ్ సైలెన్స్ వచ్చి సీఎం ఏమో ఇండస్ట్రియలిస్ట్ తోటి
ఐ థింక్ వీ షుడ్ టేక్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని చేసుకునే ఉండే మన మధ్యలో దొరదాం, యూనో. అతను కూడా కరెక్ట్ అన్నాడు, అది అయిపోయింది మీటింగ్. సో తను ఏమన్నాడంటే చట్టం ఎంత స్ట్రాంగ్ అంటే ఎవడు ఏమి చేయలేడు, ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమీ చేయలేడు చట్టాన్ని. మీరు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు, చాలాసార్లు అవుతుంది కూడా, బట్ ఇట్ విల్ సెటరేట్ మళ్ళీ. అది ఒక టైంలో అలా అనిపిస్తుంది మనకి చేయటం. అంటే ఆ టైంలో మహారాష్ట్రలో ఉన్న టాప్ 5 పీపుల్ ఉన్నారు ఆ రూమ్లో. ఎవ్వరు వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు అసలు. అయినా కూడా ట్రూత్ వాడేపోంది, చట్టం వాడేపోంది కాబట్టి ఎవ్వరు ఏం చేయలేకపోయాను. ఇప్పుడు నేను పెద్ద నేను ఆనెస్ట్ కాదు అన్నాడు. ఇదే నాకు ఎక్కడైనా ఎవరికి తెలియని కేసులో ఎక్కడైనా దొరికితే నేను ఏదో కక్కుతు పడడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళందరూ పాస్ చేస్తున్నారు. సీఎం ఏమో హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు, హోమ్ మినిస్టర్ ఏమో హోమ్ సెక్రటరీ చెప్తున్నాడు, హోమ్ సెక్రటరీ కమిషనర్ చెప్తున్నాడు, కమిషనర్ నాకు చెప్తున్నాడు. రేపు పొద్దున్న తేడా వస్తే ఫస్ట్ నేను వస్తాను లైన్లోకి. వాళ్ళందరూ బాగానే ఉంటారు, అందుకని నేను చేయను. నేను చేయకపోయేసరికి ఎవరేం చేయలేరు. నన్ను బైపాస్ చేసి కమిషనర్ చేయలేడు, కమిషనర్ని బైపాస్ చేసి హోమ్ సెక్రటరీ. ఎందుకంటే టోటల్ లా కోర్స్ అలా వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ లా. అది బ్రిలియంట్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ట్రెమెండస్ సిస్టమ్ అవుట్ దేర్. మనం ఏదో మాటికి మనం విల్ కీప్ క్రిబింగ్ అబౌట్ ఇట్, యూనో. ఎందుకంటే అంత సిస్టమ్ పోలీసులో లేకపోతే అసలు సొసైటీ కొలాప్స్ అయిపోతుంది. ఇట్ కాంట్ ఫంక్షన్. మనం అనుకున్నంత కరప్షన్, మనం అనుకున్నంత మెనిపులేషను పాసిబిలిటీ ఉంటే సొసైటీ కెనాట్ ఫంక్షన్. పోలీసులు అందరూ నిజంగా మళ్ళీ వచ్చి మీకు పెద్ద హగ్ ఇస్తారు మీరు అన్న మాటకి, నిజంగా సీరియస్లీ. ఇట్స్ నాట్ అబౌట్ ద పోలీస్ alone. It's a system which is evolved over centuries or decades or whatever you call. It is a policing system. Yeah. So that's about పోలీసులు. Yeah. That's about officer. So now at least you understand పోలీసులు as much as criminals. అది పాయింట్ అక్కడ. Yeah. మీరు ఇద్దరి గురించి వేరు సందర్భాల్లో బాగా చెప్పారు కాబట్టి మీరు డెఫినెట్గా పోలీస్ అవుతారు. ఎందుకంటే పోలీస్ అవుతే దొంగతనాలు ఈజీగా చేయొచ్చు, క్రైమ్స్ కొంచెం బెటర్గా చేయొచ్చు, లేకపోతే క్రైమ్ ఎందుకు చేయకూడదో తెలుసుకోవచ్చు. ఇట్ వన్ ఆఫ్ ద టూ. యా. సో కనిపించని 5వ సింహం తెలుసు కదా, హీరో రాజశేఖర్ సినిమాలు చూసి. ఓహో, యా కరెక్ట్ చూసారా? యా నేను చూడలేదు, బట్ ఐ నో అబౌట్ దట్. యు నో అబౌట్ దట్. సో ఇప్పుడు ఆఫీసర్, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్ నాగ్ ఇన్ అండ్ యాజ్ ఆఫీసర్. యా, థ్యాంక్స్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మరొక ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ మీ అమూల్యమైన అభిప్రాయాలు, అనుభవాలు, మీ ఎక్స్ప్రెషన్స్, మీ ఎమోట్ ఐకన్స్ అన్నీ చూడాలని జనం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us టుడే. సో దట్ వాజ్ రామోయిజం రీలోడెడ్. వచ్చే వారము పై వారము కొత్త ఎపిసోడ్ రామోయిజం రీలోడెడ్ మీరు చూడొచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ ఆన్ టీవీ నెక్స్ట్. స్టే ట్యూన్డ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.